మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడం విశేషం. 200 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా ఉంది. అయితే ఈ సినిమాకి ప్రెజెంట్ పాజిటివ్ రివ్యూస్ దక్కడం విశేషం. దీంతో సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నపై మంచు విష్ణు కూడా ఆసక్తికరంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే 2.5 కోట్ల రూపాయల ప్రీ సేల్స్ బిజినెస్ జరగడం విశేషం. బుక్ మై షో రిపోర్ట్ ప్రకారం తొలి రోజు బుకింగ్స్ అదిరిపోయాయి. దీంతో బాక్సాఫీస్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. భారీ తారాగణం నటించడంతో ఇండియా కాకుండా ఓవర్సీస్ లోను కూడా సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. కన్నప్ప సినిమాకి మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లోను ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే దానికి సీక్వెల్ ను ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా మంచు విష్ణు స్పందించారు. సీక్వెల్ ఉండడం ఈ కథతో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశారు. కానీ సూపర్ హీరోగా సీక్వెల్ కి ప్లాన్ చేసే అవకాశం ఉందన్నారు. అది కూడా శివుడి ఆశీర్వాదంతో జరగాలి అన్నారు. దీంతో సీక్వెల్ పై ఇలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఇక శివభక్తుడు తిన్నన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. నాస్తికుడైన తిన్నడు శివుడికి ఎలా పరమభక్తుడిగా మారాడు, అంతకుముందు ఆయన జీవితం ఎలా మారింది అనేది ప్రధాన కథ. ఈ క్రమంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ పాత్రలు వచ్చి కథానుసారంగా అలరిస్తాడు. చివరిగా తిన్నడు శివుడిలో ఐక్యమైపోతాడు. దాంతో తిన్నడు జీవిత కథ ముగుస్తుంది. దీంతో తిన్నడుగా మంచు విష్ణు కన్నప్ప 2 చేయడం సాధ్యం కాదు. ఇక మంచు విష్ణు అన్నట్టుగా సూపర్ హీరో వర్షన్లో సినిమా తీయాలంటే కన్నప్ప బాక్సాఫీస్ వసూలపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా తెచ్చే కలెక్షన్స్ పై కన్నప్ప 2 ఉంటుందా లేదా అనేది మాత్రం తేలబోతోంది. అయితే మంచు విష్ణు కన్నప్ప సినిమా మొదటి భాగం అంతంత మాత్రంగానే ఉంటుందని ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రభాస్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ అంట. ఇక సినిమాకి ఫస్ట్ హాఫ్ తో కాస్త అప్సెట్ జరిగిన సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రభాస్ వల్ల హైప్ వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అదిరిపోయిందని, విజువల్స్ కూడా బాగున్నాయని అంటున్నారు.